ఓం శాంతి 23/7/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, సమయము లభించినప్పుడు ఏకాంతంలో కూర్చొని విచార సాగర మథనం చేయండి. ఏ పాయింట్లు వింటారో వాటిని రివైజ్ చేయండి. ప్రశ్న: మీ స్మృతి యాత్ర ఎప్పుడు పూర్తి అవుతుంది? జవాబు: ఎప్పుడైతే మీ కర్మేంద్రియం ఏది మిమ్మల్ని మోసం చేయదో, కర్మాతీత స్థితి వస్తుందో, అప్పుడు మీ స్మృతి యాత్ర, తలంపు యాత్ర పూర్తి అవుతుంది. ఇప్పుడు మీరు పూర్తిగా పురుషార్థం చేయాలి. నిరాశ చెందరాదు. సర్వీస్లో తత్పరులై ఉండాలి. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు ఆత్మ అభిమానులుగా కూర్చొని ఉన్నారా? అర్ధకల్పం మేము దేహ అభిమానంలో ఉన్నాము. ఇప్పుడు ఆత్మ అభిమానులుగా ఉండేందుకు శ్రమ చేయాల్సి వస్తుంది అని పిల్లలు అర్థం చేసుకున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. అప్పుడే తండ్రి గుర్తుకొస్తారు. లేకుంటే మర్చిపోతారు అని బాబా వచ్చి అర్థం చేయిస్తారు. స్మృతి చేయకుంటే యాత్ర ఎలా చేయగలరు? పాపం ఎలా సమాప్తం అవుతుంది? నష్టం కలుగుతుంది. ఇది క్షణ క్షణము గుర్తు చేసుకోండి. నేను బాబాను తలంపు చేయలేదు అంటే నష్టం జరుగుతోంది అని. ఇది ముఖ్యమైన విషయం. పోతే తండ్రి అనేక ప్రకారాలైన యుక్తులు తెలియజేస్తారు. ఏది తప్పో ఏది ఒప్పో కూడా అర్థం చేయించారు. తండ్రి జ్ఞానసాగరులు. వారికి భక్తిని గురించి కూడా తెలుసు. పిల్లలు భక్తిలో ఏమేమో చేయాల్సి ఉంటుంది. యజ్ఞ తపాలు మొదలైనవి చేయడం భక్తి మార్గం అని తెలిపిస్తూ ఉన్నారు. భలే తండ్రిని మహిమ చేస్తారు, కానీ ఉల్టాగా మహిమ చేస్తారు. వాస్తవానికి శ్రీకృష్ణుడి మహిమ కూడా పూర్తిగా తెలియదు. ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలి కదా. కృష్ణుణ్ణి వైకుంఠనాథుడని అంటారు, మంచిది. కృష్ణుణ్ణి త్రిలోకనాథుడు అనవచ్చా అని బాబా ప్రశ్నిస్తారు. త్రిలోకనాథుడు అని మహిమ చేయబడుతుంది కదా. ఇప్పుడు 3 లోకాల నాథుడు అనగా మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం. మీరు బ్రహ్మాండానికి కూడా అధికారులు అని పిల్లలైన మీకు అర్థం చేయించబడింది. నేను బ్రహ్మాండానికి యజమానిని అని కృష్ణుడు అనుకుంటూ ఉంటాడా? లేదు. కృష్ణుడు వైకుంఠంలో ఉండేవాడు. నూతన ప్రపంచమైన స్వర్గాన్ని వైకుంఠమని అంటారు కనుక వాస్తవానికి త్రిలోకనాథుడు ఎవ్వరూ లేరు. తండ్రి రైట్ విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. 3 లోకాలైతే ఉన్నాయి. బ్రహ్మాండానికి శివబాబా కూడా యజమాని, మీరు కూడా యజమానులే. సూక్ష్మవతనం మాటే లేదు. స్థూల వతనంలో కూడా వారు యజమాని కాదు, తండ్రి. స్వర్గానికి కానీ నరకానికి కానీ తండ్రి యజమాని కాడు. కృష్ణుడు స్వర్గానికి యజమాని, నరకానికి యజమాని రావణుడు. దీనిని రావణ రాజ్యం, అసురీ రాజ్యం అని అంటారు. మనుషులు కూడా అంటారు, కానీ వారికి అర్థం తెలియదు. పిల్లలైనా మీకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. రావణుడికి 10 తలలు ఇచ్చారు. 5 వికారాలు స్త్రీలోనివి, 5 వికారాలు పురుషుడివి. ఇప్పుడు 5 వికారాలు అందరిలోనూ ఉన్నాయి. అందరూ రావణ రాజ్యంలోనే ఉన్నారు. ఇప్పుడు మీరు భ్రష్టాచారులుగా ఉండేవారు శ్రేష్టాచారులుగా అవుతున్నారు. తండ్రి వచ్చి శ్రేష్టాచార ప్రపంచాన్ని తయారు చేస్తారు. ఏకాంతంలో కూర్చుంటే ఇలా విచార సాగర మథనం నడుస్తుంది. ఆ చదువులో కూడా విద్యార్థులు పుస్తకాలు తీసుకెళ్ళి ఏకాంతంలో కూర్చొని చదువుతారు. మీరు పుస్తకాలు చదివే అవసరం లేదైతే మీరు పాయింట్లు వ్రాసుకుంటారు. వాటిని మళ్ళీ రివైజ్ చేయాలి. ఇవి అర్థం చేసుకోవాల్సిన చాలా గుహ్యమైన విషయాలు. నేడు మీకు గుహ్యాతి గుహ్యమైన నూతన పాయింట్లు అర్థం చేయిస్తాను అని తండ్రి చెప్తారు కదా. లక్ష్మీనారాయణుడు పారసపురికి యజమానులు. విష్ణువు అని కూడా అనరు. ఈ లక్ష్మీనారాయణుడనే విష్ణువు అని కూడా భావించరు. ఇప్పుడు మీరు క్లుప్తంగా ముఖ్యమైన గురి లక్ష్యాలను అర్థం చేయిస్తారు. బ్రహ్మ సరస్వతులు కూడా పరస్పరంలో భార్యాభర్తలు కాదు. ఇతడు ప్రజాపిత బ్రహ్మ కదా. ప్రజాపిత బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అనవచ్చు. శివబాబాను కేవలం బాబా అని అంటారు. మిగిలిన వారందరూ సోదరాత్మలే. మీకు అందరూ బ్రహ్మ సంతానం. భగవంతుడు సంతానమైన మీరు సోదరులమని అందరికీ తెలుసు. కానీ అది నిరాకార ప్రపంచంలో. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు.
క్రొత్త ప్రపంచమని సత్యుగాన్ని అంటారు. దీని పేరు ఇప్పుడు మీరు ఉండేది పురుషోత్తమ సంగమ యుగం. సత్యుగంలో పురుషోత్తములు దేవతలే ఉంటారు. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. మీరు నూతన ప్రపంచం కొరకు తయారవుతున్నారు. ఈ సంగమ యుగంలోనే మీరు పురుషోత్తములకు అవుతారు. మేము లక్ష్మీ నారాయణులకు అవుతామని కూడా చెప్తారు. వీరందరికంటే ఉత్తమ పురుషులు, వారిని దేవతలు అంటారు. ఉత్తమోత్తములు నెంబర్ వన్ లక్ష్మీ నారాయణుడు, తర్వాత పిల్లలైన మీరు నెంబర్ వారుగా అవుతారు. సూర్యవంశీలను ఉత్తములు అని అంటారు. నెంబర్ వన్ కదా. నెమ్మది నెమ్మదిగా కళలు తగ్గుతూ వెళ్తాయి. ఇప్పుడు పిల్లలైన మీరు క్రొత్త ప్రపంచానికి ముహూర్తం పెడతారు. క్రొత్త ఇల్లు తయారైనప్పుడు పిల్లలకు సంతోషం కలుగుతుంది కదా, ముహూర్తము పెడతారు. పిల్లలైన మీరు కూడా క్రొత్త ప్రపంచాన్ని చూసి సంతోషిస్తారు, ముహూర్తం పెడతారు. స్వర్ణిమ పుష్పాల వర్షం కురుస్తుంది అని కూడా వ్రాయబడింది. మీలో ఖుషి పాదరస మట్టం ఎంతగా పెరగాలి. మీకు సుఖశాంతులు రెండూ లభిస్తాయి. ఇంతటి సుఖశాంతులు లభించేవారు వేరెవ్వరూ లేరు. రెండవ ధర్మం వచ్చినట్లయితే ద్వైతం అయిపోతుంది. మేం పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందుకున్నాము అని పిల్లలలో అపారమైన సంతోషం ఉండాలి. భాగ్యంలో ఏముంటే అది లభిస్తుంది. పాస్ అవ్వాలి అని ఉంటే అవుతాంలే అని అనుకోరాదు. అలా కాదు, ప్రతి విషయంలో పురుషార్థం అంటే ప్రయత్నం తప్పకుండా చేయాలి. పురుషార్థం చేయలేకుంటే భాగ్యంలో ఏమి ఉంటే అది అవుతుంది అని అంటారు. తర్వాత ఇక పురుషార్థం చేయడమే ఆగిపోతుంది. మాతలైన మిమ్మల్ని ఎంతో శ్రేష్టంగా తయారు చేస్తాను అని తండ్రి చెప్తున్నారు. స్త్రీలకు అన్ని స్థానాలలో ఇప్పుడు గౌరవం ఉంది. విదేశాలలో కూడా గౌరవం ఉంది. ఇక్కడ కుమార్తె జన్మిస్తే మంచాన్ని ఉల్టా చేస్తారు. ప్రపంచమంతా చాలా మురికిగా ఉంది. భారతదేశం ఒకప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో మీరు అర్థం చేసుకున్నారు. మనుషులు మర్చిపోయారు. కేవలం శాంతి శాంతి అని అడుగుతూ ఉంటారు. విశ్వంలో శాంతిని కోరుకుంటారు. మీరు లక్ష్మీనారాయణ చిత్రాన్ని చూపించండి. వీరు రాజ్యం ఉన్నప్పుడు పవిత్రత సుఖశాంతులు ఉండేవి. మీకు ఇలాంటి రాజ్యం కావాలి కదా అని అడగండి. మూలవతనంలో విశ్వశాంతి అని అనరు. విశ్వంలో శాంతి ఇక్కడే ఉంటుంది. దేవతల రాజ్యం పూర్తి విశ్వంలో ఉండేది. మూలవతనము అంటే ఆత్మల ప్రపంచం. ఆత్మల ప్రపంచం ఉంటుందని కూడా మనుషులకు తెలియదు. నేను మిమ్మల్ని ఎంత ఉన్నతంగా పురుషోత్తములుగా చేస్తాను, ఇది అర్థం చేయించే విషయమని బాబా చెప్తారు. భగవంతుడు వచ్చారు అని బిగ్గరగా అరవడం కాదు. అలా చెప్తే ఎవ్వరూ అంగీకరించరు. ఇంకా మీరు తిట్లు తింటారు, తినిపిస్తారు. బీకేలు తమ బాబాను భగవంతుడని అంటారు అని వారు అంటారు. ఇలా సర్వీస్ జరగదు. బాబా యుక్తులు తెలియజేస్తూ ఉంటారు. గదిలో 8-10 చిత్రాలు గోడపై బాగా తగిలించండి. బేహద్దు తండ్రి నుండి బేహద్దు సుఖపు ఆస్తిని తీసుకోవాలి అంటే, లేక మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి అంటే రండి, మేము మీకు అర్థం చేయిస్తాము అని వెలుపల వ్రాయండి. ఇది చూసి చాలామంది వస్తారు. వారంతట వారే వస్తారు. విశ్వంలో శాంతి ఉండేది కదా. ఇప్పుడు ఇన్ని అనేక ధర్మాలు ఉన్నాయి. తమో ప్రధాన ప్రపంచంలో శాంతి ఎలా ఉంటుంది? విశ్వంలో శాంతి భగవంతుడు మాత్రమే తీసుకురాగలడు. శివబాబా వచ్చినప్పుడు తప్పకుండా ఏదైనా బహుమతి తీసుకొస్తారు. అంత దూరం నుండి వచ్చే తండ్రి వీరు ఒక్కరే. ఈ బాబా ఒక్కసారి మాత్రమే వస్తారు. ఇంత గొప్ప బాబా 5000 సంవత్సరాల తర్వాత వచ్చారు. యాత్ర నుండి వెనుతిరిగి వచ్చినప్పుడు పిల్లల కొరకు ఏదైనా బహుమతి తీసుకొని వస్తారు కదా. పత్నికి పతి, పిల్లలకు తండ్రి అవుతారు. తర్వాత తాత, ముత్తాత, ముత్తాతలకు తాత అవుతారు. వీరినైతే మీరు బాబా అని అంటారు. గ్రాండ్ ఫాదర్ కూడా అవుతాడు. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కూడా అవుతాడు. వంశాలు ఉన్నాయి కదా. ఆడం, ఆదిదేవ్ అనే పేర్లు ఉన్నాయి. కానీ మనుషులకు అర్థం కాదు. మీకు ఇప్పుడు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. తండ్రి ద్వారా సృష్టి చక్రం యొక్క చరిత్ర భూగోళాలను మీరు తెలుసుకొని చక్రవర్తి రాజులుగా అవుతున్నారు. బాబా ఎంత ప్రేమతో ఆసక్తితో చదివిస్తారు కనుక అంతగా చదవాలి కదా. ప్రాతకాల సమయంలో అందరూ తీరికగా ఉంటారు. ఉదయం క్లాసు అరగంట ముక్కాలు గంట ఉంటుంది. మురళి విని మళ్ళీ వెళ్ళిపోండి. స్మృతి అయితే ఎక్కడ ఉన్నా చేస్తూ ఉండవచ్చు.
ఆదివారం సెలవు ఉంటుంది. ఉదయం 2-3 గంటలు కూర్చోండి. పగటి సంపాదనను మేకప్ చేసుకోండి. జోలెను పూర్తిగా నింపుకోండి. సమయం లభిస్తుంది కదా. మాయా తుఫాన్ రావడం వలన స్మృతి చెయ్యలేరు. బాబా చాలా సహజంగా అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గంలో చాలా సత్సంగాలకు వెళ్తారు. కృష్ణుడి మందిరానికి, శ్రీనాథుడి మందిరానికి, ఇంకా వేరే వేరే మందిరాలకు వెళ్తారు. యాత్రలో కూడా చాలామంది వ్యభిచారులుగా అవుతారు. అంత కష్టపడినా ఫలితం ఏమీ ఉండదు. డ్రామాలో ఇది కూడా నిర్ణయింపబడింది, మళ్ళీ జరుగుతుంది. మీ ఆత్మలో పాత్ర నిండి ఉంది. సత్య త్రేతాయుగాలలో ఏ పాత్ర క్రిందటి కల్పంలో అభినయించారో అదే అభినయిస్తారు. మందబుద్ధి కలవారు ఇది కూడా అర్థం చేసుకోలేరు. ఎవరు సూక్ష్మబుద్ధి కలవారుగా ఉంటారో వారే బాగా అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించగలరు. ఇది తయారైన అనాది నాటకము అని వారి ఆంతరికంలో అనుభవం అవుతుంది. ఇది బేహద్దు నాటకమని ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. దీనిని అర్థం చేసుకునేందుకు కూడా సమయం పడుతుంది. ప్రతి విషయం విస్తారంగా అర్థం చేయించిన తర్వాత స్మృతి యాత్ర ముఖ్యమైనది అని చెప్పబడుతుంది. క్షణంలో జీవన్ముక్తి అని కూడా గాయనం ఉంది. జ్ఞాన సాగరులు అను గాయనం కూడా ఉంది. సముద్రమునంతా సిరాగా చేసుకొని ఇంకుగా, అడవిలోని వృక్షాలన్నింటినీ కలముగా పెన్నుగా చేసుకొని, భూమి ఆకాశాలను కాగితముగా చేసుకొని వ్రాసిన అంతము కాదు అని మహిమ చేస్తారు. ప్రారంభం నుండి మీరు ఎంతగా వ్రాస్తూ వచ్చారు. కాగితాలు ఎన్నో అయిపోయాయి. మీరు ఎదురు దెబ్బలు తినరాదు. ముఖ్యమైనది బాబా, తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇక్కడ కూడా మీరు శివబాబా వద్దకు వస్తారు. శివబాబా బ్రహ్మలో ప్రవేశించి మిమ్మలను చాలా ప్రేమతో చదివిస్తారు. ఏ ఆడంబరము లేదు. నేను పాత శరీరంలోనే వస్తాను అని తండ్రి చెప్తున్నారు. సాధారణ రీతిలో శివబాబా వచ్చి చదివిస్తున్నారు. ఏ అహంకారము లేదు. ఓ బాబా, పతిత ప్రపంచంలో పతిత శరీరంలో రండి, వచ్చి మాకు శిక్షణ ఇవ్వండి అని నన్ను పిలుస్తారు అని అంటున్నారు. సత్యుగంలో వజ్రవైఢ్యురాల భవనంలో కూర్చోండి, భోజనం చేయండి అని నన్ను పిలవరు. శివబాబా భోజనం చెయ్యరు. వచ్చి భోంచేయండి అని ఇంతకు ముందు పిలిచేవారు. 36 ప్రకారాల భోజనము తినిపించేవారు. ఇది మళ్ళీ జరుగుతుంది. ఇది కూడా చరిత్రే అని అంటారు. కృష్ణుడి చరిత్ర ఏమిటి? వారు సత్యుగపు రాకుమారుడు. వారిని పతిత పావనుడు అని అనరు. సత్యుగంలో వీరు విశ్వానికి అధికారులుగా ఎలా అయ్యారో కూడా మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. మనుష్యులు పూర్తి గాఢాంధకారంలో ఉన్నారు. ఇప్పుడు మీరు అమోఘమైన ప్రకాశంలో ఉన్నారు. తండ్రి వచ్చి రాత్రిని, కలియుగ రాత్రిని సత్యుగ పగలుగా చేస్తారు. అర్ధకల్పం మీరు రాజ్యం చేస్తారు కనుక ఎంత సంతోషం ఉండాలి. ఎప్పుడైతే మిమ్మల్ని ఏ కర్మేంద్రియాలు మోసం చేయవో అప్పుడు మీ స్మృతి యాత్ర పూర్తి అవుతుంది. కర్మాతీత స్థితిని పొందినప్పుడు స్మృతి యాత్ర పూర్తి అవుతుంది. ఇప్పుడు ఇంకా పూర్తి అవ్వలేదు. ఇప్పుడు మీరు పూర్తిగా పురుషార్థం చేయాలి. నిరాశ పడరాదు. సర్వీస్లోనే నిరంతరం మునిగిపోవాలి. తండ్రి కూడా వచ్చి వృద్ధ శరీరం ద్వారా అంటే తనువు ద్వారా సర్వీస్ చేస్తున్నారు కదా. తండ్రి చేసి చేయించేవారు. ఇది తయారు చెయ్యాలి అని, పిల్లల కొరకు భవనాలు కట్టాలి అని ఎంత చింత ఉంటుంది. ఎలా లౌకిక తండ్రికి హద్దులోని ఆలోచనలు ఉంటాయో అలా పారలౌకిక తండ్రికి బేహద్దు ఆలోచనలు ఉంటాయి. పిల్లలైన మీరే సర్వీస్ చెయ్యాలి. రోజు రోజుకు చాలా సహజమవుతూ ఉంటుంది. వినాశనానికి ఎంత సమీపంగా వస్తారో అంత శక్తి వస్తూ ఉంటుంది. భీష్మ పితామహుడు మొదలైన వారికి చివరిలో బాణం తగిలింది అంటే జ్ఞాన బాణం. మహిమ కూడా ఉంది. ఇప్పుడు ఏ బాణం తగిలినట్లయితే చాలా హంగామా అవుతుంది. ఎంత గుంపు వచ్చేస్తుంది అంటే వర్ణించలేము. తలగొక్కునే సమయం కూడా ఉండదు అని చెప్తారు కదా. అలా అయితే ఎవరు ఉండరు. కానీ గుంపు వచ్చే కారణంగా అలా అంటారు. ఎప్పుడు వీరికి జ్ఞాన బాణం తగులుతుందో అప్పుడు మీ ప్రభావం వెలువడుతుంది. పిల్లలందరికీ తండ్రి పరిచయము లభించాల్సిందే. మీరు 3 అడుగుల జాగాలో కూడా ఈ అవినాశి హాస్పిటల్, ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని తెరవచ్చు. ధనం లేకపోయినా ఒకవేళ మీ దగ్గర లేకుంటే పర్వాలేదు, చిత్రాలు మీకు లభిస్తాయి. సర్వీస్లో మాన అవమానాలు, సుఖ దుఃఖాలు, శీతలత, ఉష్ణాలు అన్నీ సహించాలి.
ఎవరినైనా వజ్ర సమానంగా తయారు చేయడం అంటే చిన్న విషయమా? తండ్రి మరి ఎప్పుడైనా అలసిపోతారా? మరి మీరెందుకు అలసిపోతారు? మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ప్రాతకాల సమయం అరగంట, ముప్పావు గంట, గంట చాలా ప్రీతితో ఆసక్తిగా చదువుకోవాలి అంటే మురళి వినాలి, తండ్రి స్మృతిలో ఉండాలి. అన్ని కర్మేంద్రియాలు ఆధీనంలోకి వచ్చినట్లు స్మృతి చేసే పురుషార్థం చేయాలి. సెకండ్ పాయింట్, సేవ చేయనప్పుడు సుఖ దుఃఖాలు, మాన అవమానాలు, శీతలత, ఉష్ణాలు మొదలైనవన్నీ సహించాలి. సర్వీసులు ఎప్పుడు అలసిపోరాదు. 3 అడుగుల జాగాలో కూడా హాస్పిటల్ మరియు విశ్వవిద్యాలయాన్ని తెరచి వజ్ర సమానంగా తయారు చేసే సేవ చేయాలి. ఆత్మలో ఉండే అనేక రోగాలు వెళ్ళిపోయేటటువంటిది హాస్పిటల్ ఇది. ఎందుకంటే తండ్రి రోజు జ్ఞాన ఇంజెక్షన్ వేస్తూ ఉంటారు. మరి మనకు విటమిన్స్ ట్యాబ్లెట్స్ అక్కడ లేదు, పౌష్టికాహారము అలాంటివి ఇక్కడ యోగం ద్వారా లభిస్తాయి. ఇవన్నీ హాస్పిటల్లో సమకూరుతాయి. ఇంకొకటి యూనివర్సిటీ, ఇక్కడ చదువుకునే దేవి దేవతలుగా కావచ్చు. కాబట్టి 3 అడుగుల స్థలం దొరికినా సరే ఈ హాస్పిటల్ యూనివర్సిటీ తెరవండి అని చెప్తూ ఉన్నారు బాబా. వరదానం, సత్యమైన ఆత్మిక స్నేహాన్ని అనుభూతి చేయించే మాస్టర్ స్నేహ సాగర్ భవ. ఎలాగైతే సాగర తీరానికి వెళ్ళినప్పుడు శీతలత, చల్లదనం అనుభవం అవుతుందో, అలా పిల్లలైన మీరు మాస్టర్ స్నేహ సాగరులుగా అయినట్లయితే ఏ ఆత్మలు మీ ముందుకు వచ్చినా వారు మాస్టర్ స్నేహ సాగరుడి అలలు స్నేహాన్ని అనుభవం చేస్తున్నాయి అని అనుభవం చేయాలి. ఎందుకంటే ఈనాటి ప్రపంచం సత్యమైన ఆత్మిక స్నేహం కొరకు ఆకలితో ఉంది. స్వార్థపూరిత స్నేహం చూసి చూసి ఆ స్నేహంతో మనస్సు అలసిపోయింది, చాలులే అనేట్లు అయిపోయింది. అందువలన ఆత్మిక స్నేహం యొక్క కొన్ని గడియల అనుభూతిని కూడా వారు జీవితానికి ఆధారంగా భావిస్తారు. ఇలాంటి ఆత్మిక సత్యమైనటువంటి ప్రేమను అనుభూతి చేయించండి. స్లోగన్, జ్ఞాన ధనంతో నిండుగా ఉంటే స్థూల ధనం కూడా స్వతహాగా ప్రాప్తి అవుతూ ఉంటుంది. అవ్యక్త ఇషారా, సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా కావటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఎలాగైతే సత్యుగ సృష్టిలో ఒకే రాజ్యం, ఒకే ధర్మం ఉంటుంది అని అంటారో, అలాగే ఇప్పుడు స్వరాజ్యంలో కూడా ఒకే రాజ్యం అనగా స్వయం యొక్క సూచనపై, ఆత్మ సూచనపై ఈ కర్మేంద్రియాలు అనే ప్రజలు నడిచే విధంగా ఉండాలి. మనస్సు తన మన్మతాన్ని నడిపించరాదు. బుద్ధి తన నిర్ణయ శక్తిలో అలజడి చేయరాదు. సంస్కారం ఆత్మను నాట్యం చేయించేదిగా ఉండరాదు. అప్పుడు ఒకే ధర్మం, ఒకే రాజ్యం అని అంటారు. ఇప్పుడు ఇటువంటి కంట్రోలింగ్ పవర్ను ధారణ చేయండి. ఇదే అనంతమైన సేవకు సాధనంగా కాగలదు. ఓం శాంతి.